హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్ సైట్ తెలుగు ఛానల్. దిస్ ఇస్ పరిటాల మూర్తి. సో ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ మ్యాచ్. సో మ్యాచ్ వార్మప్ మ్యాచే అయినా కూడా చాలా అంటే ఆ పిచ్ కండిషన్స్ ఏంటి ఎట్లా ఉంటున్నాయి, న్యూయార్క్ లో ఆడుతున్నారు, ఎలా ఉండబోతుంది అక్కడ కండిషన్స్ కానీ ఆ పిచ్ ఎలా స్వభావం అనేది ఉంటుంది అంటే బౌండరీస్ క్లియర్ చేయడం అయితే అంత ఈజీ కాదు అని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ఇదంతా కూడా అంచనా వేయడానికి ఈ వార్మప్ మ్యాచ్ అనేది పనికొస్తుంది. ఇప్పుడు డైరెక్ట్ గా మనం ఇంకా లీగ్లు ఆడేస్తాం. సో ఐర్లాండ్ తో ఫస్ట్ మ్యాచ్, తర్వాత పాకిస్తాన్ తో, తర్వాత యుఎస్ఏ తో, ఇట్లా మ్యాచెస్ ఉన్నాయి, 4 మ్యాచ్లు వరుసనే. సో ఆ 4 మ్యాచ్లు మనం 2020లో ఏదైనా జరగచ్చు. గుర్తుపెట్టుకోండి, మనం చిన్న టీమే కదా అని తక్కువ అంచనేస్తే బిస్కెట్ రాజు అయిపోతారు. సో ఎప్పుడైనా సరే ఏ టీం ని కూడా తక్కువ అంచనా అనేది వేయకూడదు. అది కెప్టెన్ వాళ్ళందరికీ తెలుసు, మనకి కోచ్ కూడా చెప్తూ ఉంటాడు, రోహిత్ శర్మ హీనో. ఎందుకంటే ఏ టీం ని కూడా చిన్న చూపు చూడరు, తక్కువ అంచనా వేయరు. ఎందుకంటే క్వాలిఫైయర్స్ ఆడి వాళ్ళు ఆ పిచ్ కండిషన్స్ అలవాటు చేసుకుని అక్కడ ఉన్నారు కాబట్టి. సో ఇప్పుడు మన వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళారు కాబట్టి మనకి క్రికెట్ ఆడడం అనేది చాలా ప్రాక్టీస్ అనేది ఉంది. ఐపీఎల్ లో అందరూ కూడా టచ్ లోకి ఉన్నారు. ఎవ్రీ ప్లేయర్ ఇప్పుడున్న ప్లేయర్స్ అందరూ కూడా ఐపీఎల్ ఆడినోళ్ళే కాబట్టి సో మీకు ఆ 2020 ఫార్మాట్ ని పర్ఫెక్ట్ గా ఉన్నారు. సో కాబట్టి బంగ్లాదేశ్ మీద మ్యాచ్ వార్మప్ మ్యాచ్ అనేది జస్ట్ ప్రాక్టీస్ కోసమే ఆడతారు. అయితే కొంతమందికి వచ్చే డౌట్ ఏంటంటే, సరే ఎక్కడ చూడాలి అని అడుగుతున్నారు. ఎక్కడ చూడాలంటే హాట్‌స్టార్ ఫ్రీగా ఇస్తుంది అందరికీ కూడా. హాట్‌స్టార్ లోకి వెళ్ళి లైవ్ చూడటమే. సో అందరికి మీ మొబైల్ నెంబర్ కొట్టేసి లాగిన్ అయితే చాలు, ప్రతి ఒక్కరికి ఫ్రీగానే మ్యాచ్ అనేది టెలికాస్ట్ అవుతుంది. సో అక్కడ చూడండి. ఇంకోటి ఏంటంటే వార్మప్ మ్యాచ్ లో అందరూ కూడా ఆడొచ్చు. అంటే బ్యాటింగ్ కి ఎంతమంది ఉన్నారు, 8 మంది 9 మంది ఉన్నా బ్యాటింగ్ చేసుకోవచ్చు. బౌలింగ్ ఎవరెవరు బౌలింగ్ వేసుకోవచ్చు. ఒక 2-3 బ్యాట్స్మెన్ ని కూర్చోబెట్టి బౌలర్స్ ని తెచ్చుకుని బౌలింగ్ కూడా చేసుకోవచ్చు. అలా ఆడుకోవచ్చు వార్మప్ మ్యాచ్ అంటే అందరికి. సో వార్మప్ అయ్యే మ్యాచ్ కాబట్టి ప్లేయింగ్ 11 అనేది ఉండదు ఇక్కడ ఏమీ కూడా. అలాగే బంగ్లాదేశ్ టీమ్ కూడా. ఇంకోటి ఏంటి అంటే, ఫస్ట్ బ్యాటింగ్ తీసుకుంటే టాస్ గెలిచి కొంచెం ఆ పిచ్ ని అండర్స్టాండ్ చేసుకోవచ్చు. ఎందుకంటే మన బ్యాటింగే బలం ఇండియా కాబట్టి, బ్యాటింగే ఆయుధంగా మనం దిగుతున్నాం కాబట్టి. సో ఫస్ట్ టాస్ గెలిస్తే బంగ్లాదేశ్ కూడా బ్యాటింగే తీసుకుంటది, ఈవెన్ ఇండియా కూడా బ్యాటింగే తీసుకుంటది. కాబట్టి అది మర్చిపోండి. సో ఏ టీం గెలుస్తుంది ఏంటి, గెలిపోవటం పక్కన పెట్టేస్తే డెఫినెట్ గా ఇండియాకే హై ఛాన్సెస్ ఉన్నాయి. 60% గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి. 40% ఏదో బంగ్లాదేశ్ చూపిస్తుంది, అది పోలింగ్ వల్ల. కానీ వార్మప్ మ్యాచ్ కాబట్టి గెలిపోవటంతో ఆడరు ప్లేయర్స్ ఎవరు కూడా, వార్మప్ అవడానికి ఆడతారు. సో ఆ పిచ్ ని రీడ్ చేయడానికి ఆడతారు. బాల్ ని హిట్ చేద్దామా, కొత్త షార్ట్స్ ట్రై చేద్దామా, ఇట్లా ఆడితే బాగుంటది. ఆల్రెడీ కొన్ని వీడియోస్ చూస్తుంటారు, కొన్ని మ్యాచ్లని అబ్జర్వ్ చేస్తుంటారు. అలాగే ఆ కండిషన్స్ కూడా బాగా అలవాటు పడిపోయి ఉంటారు, ఆల్రెడీ వెళ్ళారు కాబట్టి. సో అక్కడి నుంచి వార్మప్ మ్యాచ్ ని వాళ్ళు గ్రిప్ చేసుకుని వెంటనే లీగ్లో ఆడాలి కాబట్టి ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ అనమాట. దాని పెద్ద సీరియస్ మ్యాచ్ అయితే ఏం కాదు. సో ఓడినా గెలిచినా కూడా పెద్ద ఫరక్ ఏం పడదు. బట్ ఎంటర్టైన్మెంట్ కోసం అయితే అందరూ కూడా చూస్తారు. అవి ఇదివరకు అయితే గతంలో ఈ వార్మప్ మ్యాచ్లని టెలికాస్ట్ ఇచ్చేవాళ్ళు కాదు. బట్ ఏంటంటే ఇప్పుడు కొంచెం బిజినెస్ అవుతుంది కాబట్టి సో కాస్త వాళ్ళకి కూడా అలవాటు పడతారు కాబట్టి టెలికాస్ట్ అనేది కూడా ఇస్తున్నారు. వార్మప్ మ్యాచ్లు, క్వాలిఫైర్ మ్యాచ్లు కూడా సో టెలికాస్ట్ చేస్తున్నారు. సో అందరూ కూడా మ్యాచ్ చూడండి, ఎంజాయ్ చేయండి. ఇండియా బ్యాటింగ్ డెప్త్ నేనైతే ఇద్దరు కోసం వెయిట్ చేస్తున్నా. ఏంటంటే యశస్వి జైస్వాల్ పర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతుంది, ఇండియన్ జెర్సీ పడిన తర్వాత ఏ రేంజ్ లో ఆడబోతున్నాడు. ఇప్పుడు ఐపీఎల్ లో పర్ఫార్మ్ చూసాం, ఫియర్లెస్ క్రికెట్ ఆడాడు. ఏ బౌలర్ అయినా సరే రేంజ్ ఆఫ్ షాట్స్ అని బ్రహ్మాండం కొట్టాడు. ఒక స్క్వేర్ కట్ కానీ, పుల్ కానీ, హుక్ కానీ సూపర్. అంటే ఒక ఫుట్ వర్క్, ఒక యంగ్ బ్యాట్స్మెన్ కసితో ఆడితే ఎలా ఉంటుందో అలా చూపించాడు యశస్వి జైస్వాల్ ముఖ్యంగా. సో అతని మీద నా ఐస్ అనేది ఉన్నాయి. అలాగే సూర్యకుమార్ యాదవ్ లాస్ట్ టైం వరల్డ్ కప్ లో అంత ఛాన్స్ అనేది దొరకల, వన్డే వరల్డ్ కప్ లో ఆడే ఛాన్స్ ఫైనల్లో దొరికింది కానీ అక్కడ తన పర్ఫార్మెన్స్ అనేది బెటర్ గా ఏం లేదు. సో కాబట్టి 2020 వరల్డ్ కప్, అందులో 2020 స్పెషలిస్ట్ సూర్యకుమార్ యాదవ్. సో మనకున్న ఏకైక వెపన్ లాంటి సూర్యకుమార్ యాదవ్. మ్యాచ్ ని ఇలా టర్న్ చేసేస్తాడు. అది ఏ పెద్ద దేశంతో ఆడుతున్నా సరే తను క్లిక్ అయ్యాడు అంటే మాత్రం మ్యాచ్ ఇండియా సైడ్ అయిపోద్ది 100%. సో కాబట్టి సూర్యకుమార్ యాదవ్ అండ్ యశస్వి జైస్వాల్ వీళ్ళిద్దరు బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ చూద్దామని ఉంది నాకైతే. అలాగే బౌలింగ్ లో అయితే బుమ్రా అండ్ కుల్దీప్ వీళ్ళిద్దరే కొంచెం బాగా మ్యాచ్ ని కంట్రోల్ గ్రిప్ లోకి తేగలుగుతారు. సో చూద్దాం వీళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతుంది ఏంటి అనేది. సో అలాగే చాలా మంది అడుగుతున్నారు, ఏంటి బిగ్ బాస్ సీజన్ 8 ఎవరెవరు రాబోతున్నారు.
సో నా దగ్గర ఒక లిస్ట్ వచ్చింది, అయితే అది కన్ఫర్మేషన్ లిస్ట్ కాదు, బట్ మీకు చెప్పమంటే చెప్తాను నేను. రేపు మీకు ఆ వీడియో అనేది ఈ వీడియో తర్వాత అనుకోండి, ఇవాళ రేపు ఖచ్చితంగా పబ్లిష్ అవుతుంది, అది కూడా చూడండి. పార్టిసిపెంట్స్ లిస్ట్, నా దగ్గర ఉన్న లిస్ట్ మాత్రం మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. సో దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై బై.